ఫ్రెండ్స్, ఎస్బీఐ నుంచి అయితే ఒక మంచి నోటిఫికేషన్ అయితే వచ్చేసింది. ఇది ఒకసారి మీరు చూద్దాం. ఎస్బీఐ నుంచి ఇది ప్రొబేషనరీ ఆఫీసర్. ఇది మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ రిక్రూట్మెంట్ ప్రమోషన్ డిపార్ట్మెంట్ ఆఫ్ కార్పొరేషన్ నుంచి అయితే నోటిఫికేషన్ అని చెప్పుకోవచ్చు. ఇదైతే ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇచ్చారు. నోటిఫికేషన్ అయితే ఇదిగో సో మీరు అబ్జర్వ్ చేసుకోవచ్చు. 27/12 నుంచి అయితే ఇప్పుడైతే మీరు చూసుకోవచ్చు. సో నేను మొత్తం అరేంజ్ చేస్తాను, ఒక నిమిషం ఉండండి. నేను మంచి క్లారిటీ ఏర్పడుతుంది. 27 నుంచి అయితే మీరు ఈ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేశారు. ఎప్పటి వరకు? 16th వరకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు నోటిఫికేషన్ మొత్తం. మీకు ఇది ఒకసారి మంచిగా జూమ్ చేసి చూపెడతాను, చూడండి. ఈ నోటిఫికేషన్లో అయితే కొంచెం చేంజ్ చేశారు. అది ఏంటిదో నేను మొత్తం ఈ సిబిల్ గురించి అయితే కొంచెం ఇచ్చారు. ఇది కూడా చూసుకోండి. క్యాండిడేట్ హూ హ్యావ్ డిఫాల్టెడ్ ఇన్ ద రీపేమెంట్ అండర్ ద ఎనీ లెండింగ్ అరేంజ్మెంట్ విత్ ద బ్యాంక్స్. ఇదైతే ఇప్పుడు అంత ఇష్యూలో ఏం లేదు, కానీ ఫ్యూచర్లో అయితే ఇది చాలా స్ట్రిక్ట్గా తీసుకుంటాను అయితే నాకు తెలిసిన వరకు అయితే చెప్తున్నాను. ఇక వేకెన్సీస్ వరకు అయితే మనం చూడొచ్చు. కేటగిరీ వైజ్ ఎస్సీ అండ్ ఎస్టీ అండ్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ అండ్ రిజర్వ్ టోటల్. రెగ్యులర్ వేకెన్సీలో ఎస్సీలో అయితే 87 ఉన్నాయి, ఎస్టీలో అయితే 43 ఉన్నాయి, ఓబీసీలో వచ్చేసి అయితే 53 ఉన్నాయి, సారీ 158 ఏమో ఉన్నాయి. అండ్ ఈడబ్ల్యూఎస్ వచ్చేసి 58, అన్రిజర్వ్లో 240 అండ్ టోటల్ వచ్చేసి 586 అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ బ్యాక్లాగ్స్ అయితే ఓన్లీ ఎస్టీలో మాత్రం 14 వేకెన్సీస్ అయితే ఉన్నాయి, బ్యాక్లాగ్ వేకెన్సీస్. ఇందులో అయితే మనం చూసుకోవచ్చు ఏ విధంగా ఇలా ఉన్నాయో చూసారు. టోటల్ వేకెన్సీ వచ్చేసి ఎంత ఉన్నాయి? 600 ఉన్నాయి. మన ఓబీసీలో టోటల్ వేకెన్సీ వచ్చేసి ఎలా ఉన్నాయి? 158 అయితే ఉన్నాయి. ఇది ఒకసారి మీరు చూసుకోండి. ప్యాటర్న్ ఇక్కడైతే డేట్స్ అనేసి ఇచ్చాడు. ఎగ్జామ్ టెంటేటివ్ షెడ్యూల్స్ ఆఫ్ ది ఈవెంట్స్ ఈజ్ యాజ్ ఫాలోస్. 27 నుంచి అయితే అప్లికేషన్ స్టార్ట్ అవుతుంది అప్ టు 16th వరకు. అండ్ ఫిలిమ్స్ ఎగ్జామ్ వచ్చేసి మనకు 3rd and 4th వీక్ ఫిబ్రవరిలో అయితే ఉంటుంది, ఐ మీన్ 2025. అండ్ అండ్ సారీ, ఇది అడ్మిట్ ఫైల్ వచ్చేసి ఇది. అండ్ ఎగ్జామ్ వచ్చేసి అయితే 8th ఆర్ 15th మార్చ్ అయితే ఉంటుంది. అండ్ మెయిన్స్ ఎగ్జామ్ వచ్చేసి అయితే ఇక్కడ చూసుకోవచ్చు. సారీ అండి, ఏప్రిల్ అండ్ మే 2025 వరకు అయితే ఉండొచ్చు. అండ్ గ్రూప్ ఇదంతా ఒకసారి మీరు చూసుకోండి. ఏజ్ లిమిట్ అయితే చూసుకోవచ్చు, ఒకసారి మీరు చూసుకోండి. ఏజ్ రిలాక్సేషన్ ఓబీసీ వాళ్ళకి ఎంత ఇచ్చారు, ఎస్సీ వాళ్ళకి ఎంత ఇచ్చారు అనేది అయితే ఇక్కడ డీటెయిల్స్గా ఇచ్చాడు. ఒకసారి మీరు చూసుకోండి. ఒకసారి సిలబస్ అండ్ సిలబస్ కాదు కానీ ప్యాటర్న్ ఏ విధంగా చేంజ్ చేశాడో ఒకసారి చూద్దాం. ఇది మనకు కావాల్సింది. ఇంపార్టెంట్ ఉన్నాయి కొంచెం, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి. లాస్ట్ టైం అంటే ఐ మీన్ లాస్ట్ నోటిఫికేషన్లో ఎలా ఉండే నోటిఫికేషన్ ఇంగ్లీష్లో వచ్చేసి 30 క్వశ్చన్స్ ఉండే. 30 క్వశ్చన్స్ ఉండే, ఈసారి అని 40 క్వశ్చన్స్ చేశాడు. ఇందులో 35 ఉండే, ఆప్టిట్యూడ్లో 35 ఉంటే ఈసారి 30 చేశాడు. రీజన్లో 35 ఉంటే 30 చేశాడు. డ్యూరేషన్ వచ్చేసి సేమ్, అండ్ డ్యూరేషన్ వచ్చేసి సేమ్. ఇది ఒక్కటి చేంజ్ చేశాడు, ఇది మీరు కొంచెం చూసుకోవచ్చు అని చెప్తాను. మిగతా అంటే యాజ్ ఇట్ సేమ్ ఉంది, నోటిఫికేషన్ ఏం చేంజ్ అవ్వలేదు. ఇది ఓన్లీ ఇది ఒకటి మాత్రం చేంజ్ అయింది. క్వశ్చన్స్ చేంజ్ చేశాడు. ఇంగ్లీష్లో ఈసారి ఎక్కువ క్వశ్చన్స్ పెట్టాడు, అండ్ రీజనింగ్ అండ్ యాప్టిలో తక్కువ క్వశ్చన్స్ చేశాడు. ఈ విధంగా చూసుకోవచ్చు. ఇది మెయిన్స్కి వచ్చేసి ఉంటుంది. ఒకసారి మీరు చూసుకోండి. ఈ విధంగా అయితే నోటిఫికేషన్ అయితే ఇచ్చారు. అండ్ నాకు తెలిసి ఫీజు వచ్చేసి ఓబీసీ వాళ్ళకి 750 రూపీస్ ఏమో ఉంటుంది. అండ్ ఎస్సీ ఎస్టీ కేటగిరీ వాళ్ళకైతే 0 రూపీస్ ఏమో ఉంటుంది. వాళ్ళకి ఎలాంటి ఛార్జెస్ అయితే ఏం చేయదు. అక్కడ ఫీజు గురించి ఇచ్చేసాడు. ఒకసారి మీరు చూసుకోండి. ఈ నోటిఫికేషన్ గురించి, ఇది సెంటర్స్ గురించి, ఎగ్జామినేషన్ సెంటర్స్ ఎక్కడెక్కడ పెట్టుకోవాలి, ఏమేమి ఎక్కడెక్కడ తీసుకోవాలి అనేది ఎగ్జామ్ సెంటర్ గురించి అయితే ఇక్కడ డీటెయిల్స్గా ఇచ్చాడు. ఇది తెలంగాణ నుంచి అయితే మీరు చూసుకోవచ్చు. తెలంగాణ ఇచ్చాడు. తెలంగాణ 4 సెంటర్ అయితే ఉన్నాయి, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం అండ్ వరంగల్. ఒకసారి చూసుకోండి. నేను ఈ లింక్లో నా బయోలో నేను ఈ లింక్ పెడతాను, మీరు ఒకసారి డీటెయిల్స్గా చూసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? ఈ విధంగా చూసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.